అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యము కీర్తనలు 9వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిన వారు జోగుపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికిని ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూనూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. పూర్ణ హృదయంతో దేవుని నామాన్ని స్తుతించేవారిగా మనం ఉండాలి. ఆయన మన జీవితంలో ఏమైతే చేసి ఉన్నాడో అద్భుత కార్యములన్నింటినీ ఆయనను స్తుతించేటప్పుడు ఆ అద్భుత కార్యంలో ఆ స్తుతిలో మనము దేవుణ్ణి వర్ణిస్తూ ఆయన అద్భుత కార్యములన్నీ వివరించేవారిగా మనం ఉండాలి. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఆయన నామమును కీర్తించే వారిగా ఉండాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత మహోన్నతుడో ఆయనను బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి. మన పక్షమున ఆయన వ్యాజ్యమాడే దేవుడు కాబట్టి న్యాయం తీర్చే దేవుడు. ఆయన ఒక్కడే సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతుల కంటే మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఒక్కడే న్యాయాధిపతి, ఆయన ఒక్కడే సింహాసనాసీనుడే ఉండే దేవుడు. ఎవరికైనా మనం తీర్పు తీర్చాలనే వారిగా మనం ఉండొద్దు. వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన విషయంలో వారి పట్ల ఏ విధంగా మాట్లాడాలనో, మనకు ఏ విధంగా సహాయం చేయాలనో ఆయన తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. మనము ప్రార్థన చేసేవారిగా ఉంటే మన శత్రువులను దేవుడు మనకు మిత్రులుగా చేసే దేవుడు కనుక శత్రువులుగా ఎవరైనా ఉన్నప్పుడు మనం వారి విషయంలో అభ్యంతరాలు పడకుండా అలాంటి శత్రువుల విషయమై మనము ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుడే మన పట్ల సహాయం చేసేవాడిగా ఉంటాడు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసే దేవుడు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. అన్యజనులు, కొందరు దుష్టులు, ఇలాంటి వారు లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ మరి దేవుడు వారందరి విషయంలో కూడా మన విషయంలో అలాంటి వారి విషయంలో మనం ఎలా ఉండాలని ఈ వాక్యం ద్వారా నేర్పిస్తున్నాడు. శత్రువులను ఆయన ఒక్కడే నశింపచేసే దేవుడు. మనం తీర్పు తీర్చేవారమైతే కాము. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ఆయన సింహాసనము శాశ్వత కాలం ఉండే సింహాసనము. న్యాయం తీర్చుటకు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు నా దేవుడు పైన నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మనకు ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన న్యాయం చేసే దేవుడు. అంటే ఎదుటి వారి విషయంలో ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మన నోరు తప్పులుగా మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ మాటలను బట్టి దేవుడికి కూడా మనం లెక్కలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఒక దినం ఆయన సన్నిధికి చేర్చబడినప్పుడు దేవుడు ఆ మాటలను బట్టి మనకు తీర్పు తీరుస్తాడు. అందుకే మనము జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే విషయంలో కూడా యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. మనం నీతిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు మన విషయంలో. యథార్థంగా మరి మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడు మన పక్షాన ఆయన న్యాయం చేసే దేవుడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో మరి మనము ఆయన సన్నిధిలో ఉంటామో అలాంటి వారికి దేవుడు దుర్గంగా ఉంటాడంట. దుర్గంగా అంటే ఒక కోటగా. అంటే మనకి ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా ఆ కోటలో మనం ప్రవేశించినప్పుడు ఆ ఏ ఆపద కూడా మన దగ్గరికి రాకుండా దేవుడు ఒక దుర్గంగా ఉంటాను వారి పక్షాన, ఎవరి పక్షాన, నలిగిన వారి పక్షాన.
ఆపత్కాలంలో ఆయనే మనకి మహాదుర్గంగా ఉంటాడు. మనం ఏ విషయంలో కూడా భయపడొద్దు. ఎందుకంటే మనము నీతిగా జీవిస్తున్నాము. నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో గోజాడేటప్పుడు కానీ, మనకు ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనకు మహాదుర్గంగా ఉంటానని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడో కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు మరి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదు. మనము ఆయన నామం ఎరిగినప్పుడు ఆయననే నమ్ముకొని ఉన్నాము కాబట్టి మనకి ఏ సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో మనం నడుస్తున్నా దేవుని పక్షాన మనం నడుస్తున్నాం అంటే ఆయన్నే ఆశ్రయించుకొని మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. అందుకే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు జాగ్రత్తగా జీవించాలి. ఆయన పైన మనల్ని గమనిస్తూ ఉన్నాడని భయం కలిగి ఈ లోకంలో జీవించాలి. దేవుడు ఈ మాటలు మన కుటుంబంలో, మన బిడ్డల్లో, మన జీవితాలలో ఈ మాటలన్నింటి ద్వారా గొప్ప కార్యాలు, ఆశీర్వాద కార్యాలు మనందరి పట్ల జరిగించాలని, ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించాలని, ఈ మాటలు మీ అందరికీ, మాకును అందరికీ దేవుడు సహాయం చేయాలని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్.